ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. క్షేమముగా ఉన్నారని నేను ప్రభునందు నమ్ముచున్నాను. మన ప్రభు మారనివాడు. ప్రియులారా, మనస్సులో మీరు ఒకవేళ బాధింపబడినప్పటికీ సరేనా, మీ మనస్సును నూతనపరిచే శక్తి పరిశుద్ధాత్మునికి ఉంది. తలంపులలో అనవసరమైన ఆలోచనలు ఉన్నప్పటికీ ఆ తలంపులను ఏలేటువంటి శక్తి దేవునికి ఉంది. కనుక గతకాలం, నిన్నటి దినం జరిగిన, గడచిన దినాలలో జరిగిన ఏదైనా కష్టములను ఉదయం మీరు ఆలోచించకండి. పగటి కాలమందు ఈరోజు ఒక మాధుర్యమైన, మధురమైన దినముగా మారబోతుంది. తెలుసా, ఈరోజు ప్రభు మీకు ఒక ప్రత్యేకమైన మాట ఉంచాడు. సిద్ధపడండి. నేను చెప్పేటప్పుడు ఆ వచనము అది తెర మీద కనిపిస్తుంది. అయినప్పటికీ నా హృదయ వాంఛ మీరు వెంటనే బైబిల్ తెరవాలి, చూడాలి, చేతిలో పేనా ఉంచుకొని అండర్లైన్ చేయాలి. వాక్యములోనికి వెళ్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ప్రభువు ముందు నడిచే దేవుడు. ఆమేన్. మీకు నాకు ముందు నడిచేటువంటి దేవునే సొంత రక్షకునిగా అంగీకరించారు. ప్రభుకి స్తోత్రం. ఈ స్థలములో ఆయన ఏ రూపములో ప్రత్యక్షమవుతున్నాడో చూడండి. వాక్యము తేటగా చెబుతుంది. వారిని పగలు నడిపించుటకు మేఘస్తంభముగా, రాత్రి వేళ వారిని నడిపించుటకు అగ్ని స్తంభముగాను ప్రభువు వారికి ముందు నడుచుచున్నాడు. ఆమేన్. అలాగైతే ఆ రోజు మాత్రమే కాదు, ఆ అరణ్యములో నడిచిన ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఈ కడవరి దినములలో ఈ లోకం ఒక అరణ్యము కదా. ఈ లోకపు జీవితములో మిమ్మలను నడిపించుటకు నా దేవుడు ముందు నడుచుచూ ఉన్నాడు. ఆమేన్. పగటి కాలం ఆ రోజు మేఘస్తంభం, ఎందుకంటే వేడిని తట్టుకోలేరు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. రాత్రి ఎలాగూ నడవగలరు? రోడ్డు తెలియదు, మార్గం తెలియదు, వెలుగు కావాలి కదా. అగ్నిస్తంభముగా ఆయన మారుతున్నాడు. అలాగైతే ఇందులో నుంచి ఏం అర్థం చేసుకోగలరు మీరు? ప్రభువు నాకు ముందు వెళ్ళేటప్పుడు, అవును, నా వెనక ఉన్న సమస్య ఏమాత్రమని అలా చెప్పండి. నా ప్రభు నా ముందు ఈరోజు వెళ్ళుచున్నాడు. నా సమస్య, ప్రభు బిడ్డలారా, నా సమస్యను నిమ్మలపరిచే దేవుడు, దాటుకునేలాగా చేసే దేవుడు నా ముందున్నాడు. ఆయన నడిపిస్తాడు. ఇది ఈరోజు ప్రభు మీకిచ్చేటువంటి ప్రవచన వాక్కు. ఇది ఒక ప్రవచన వాక్కు ప్రియులారా. ఆయన మీ ముందు నడుచుచున్నాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు. సరేనా, అనేక సుదీర్ఘముగా 40 సంవత్సరములుగా అనుభవించి నేను అనుభవం చెప్తున్నాను. ప్రభునందు ధైర్యంగా ఉండండి. నాతో కలిసి చేతులెత్తి ప్రార్థించండి. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆ రోజు పాత నిబంధన పరిశుద్ధులను ఐగుప్తులో నుంచి నడిపించేటప్పుడు పగటిలో వారి నడిచి వెళ్ళుటకు మేఘస్తంభం, రాత్రి వారిని నడిపించుటకు వెలిగించుటకు అగ్నిస్తంభం. ఓ హల్లెలూయా. ఒక సందర్భంలో ప్రభువా, ఆ భయంకరమైనటువంటి దురాత్మ అనబడినటువంటి ఆ ఫరో సైన్యము మీ బిడ్డలను తరిమేటప్పుడు వారిని సమీపించకుండా, దరి చేరకుండా ప్రభువా మీ అగ్నిస్తంభము, మేఘస్తంభము కాపాడింది కదా. ఓ హల్లెలూయా. ఈ దినాలలో మీ బిడ్డల ముందు మీరు నడుచుచున్నారయ్యా, ముందు నడుచుచున్నారు. త్రోవ చూపించే పరిశుద్ధాత్ముడా, త్రోవ చూపించే అగ్నిస్తంభం, మేఘస్తంభం, మీ బిడ్డల ముందు మీరు నడవండి అయ్యా. ఏ కాంప్లికేషన్స్, కన్ఫ్యూషన్స్ మీ బిడ్డల తలంపులలో ఉన్నాయో అవి ఒక్క రెప్ప పాటున కనుమరుగైపోవునుగాక. యేసునామములో కృప కలుగునట్లు చెప్తున్నామయ్యా. మీ బిడ్డలను సంతోషపరిచి, ధైర్యపరిచి కాపాడండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత చక్కటి దేవుడు మీతో మాట్లాడాడు కదా. అందువలన మీ స్నేహితులు, మీ బంధువులు, మందిరములో మీకు పరిచయం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ 5 నిమిషముల క్లుప్త సందేశం పంపించండి వాట్సాప్ ద్వారా. వారు ప్రభువులోనికి వస్తారు. మరలా కలుసుకుందామా?
గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.